నమస్తే. కడప జిల్లాలో ఉన్న హాట్ సీట్లలో మైదుకూరు నియోజకవర్గం ఒకటి. ఈసారి ఇక్కడ ఎన్నికల పోరు ఆసక్తిగా మారుతోంది. గత ఎన్నికల్లో మైదుకూరులో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. మరోసారి గెలుపు కోసం వైసీపీ కృషి చేస్తోంది. మరోవైపు టీడీపీ కూడా గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మైదుకూరులో రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి, ఈసారి కూడా గెలుపు వైసీపీదేనా, మైదుకూరులో గెలుపు లెక్కలు ఎలా ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు, దువ్వూరు, చాపాడు, కాశీపేట, భీమఠం మండలాలు ఉన్నాయి. 2,08,000కు పైగా ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సమీకరణలను అనువుగా మార్చుకున్న వైసీపీ విజయం సాధించింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా రెడ్డి కమ్యూనిటీనే ఉండటంతో వాళ్లే గెలుపోటములు నిర్ణయిస్తూ ఉంటారు. ఆ తర్వాత స్థాయిలో బలిజ, యాదవుల ఓట్లు ఉన్నాయి. ఎస్సీ, మాల, ముస్లిం, మాదిగ ఓటర్లు గణనీయంగానే ఉన్నా మెయిన్ పొలిటికల్ ఫైట్ మాత్రం రెడ్డి, యాదవ వర్గాల మధ్య ఉంటుంది. అయితే ముస్లిం, ఎస్సీ వర్గాల మద్దతుతో రెడ్డి వర్గానికి చెందిన నేతలు విజయం సులభతరం అవుతోంది. గతంలో కూడా వీరి మద్దతుతోనే శెట్టిపల్లి రఘురామరెడ్డి విజయం సాధించారు. అయితే యాదవ, బలిజ ఓటర్ల అండతో ముందుకు వెళుతున్న టీడీపీ 1999 తర్వాత సత్తా చాటలేకపోతుంది. ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు కాంగ్రెస్, చెరో 2 సార్లు టీడీపీ, వైసీపీ గెలిచాయి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం రెడ్డి వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ ఇస్తే 11.7% ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. 2019లో జనసేన తరపున పోటీ చేసిన బలిజ అభ్యర్థికి 1.1% ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కన ఇక్కడ సామాజిక వర్గం ఓట్ల లెక్కలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మైదుకూరులో 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు వైసీపీ తరపున పోటీ చేసిన సీనియర్ నాయకుడు ఎస్ రఘురామరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. రఘురామరెడ్డి 1982లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా ప్రొద్దుటూరు సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిఎల్ రవీంద్రరెడ్డిపై ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆయన 1989లో ఓటమి పాలై తిరిగి 1994లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎస్ రఘురామరెడ్డి 2004, 2009లో ఓటమి పాలయ్యారు. ఆయన 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత ఎన్నికల్లో రఘురామరెడ్డి ఏకంగా 56% ఓట్ షేర్ తో ఘనంగా గెలిచారు. టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు 39% ఓట్లు వచ్చాయి. అప్పుడు వైసీపీ అభ్యర్థి రఘురామరెడ్డికి సపోర్ట్ గా డిఎల్ రవీంద్రరెడ్డి వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈసారి కూడా వైసీపీ అభ్యర్థిగా రఘురామరెడ్డినే బరిలోకి దిగుతున్నారు. ముచ్చటగా మూడోసారి గెలవాలని చూస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రరెడ్డి టికెట్ రేసులోకి వచ్చేశారు. దీంతో రఘురామరెడ్డికి ఓట్ల శాతం తగ్గుతుందని భావిస్తున్నారు. కానీ ఆయన మాత్రం తాను ఈ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. 2014 కంటే కూడా 2019లో ఎన్నికల తర్వాత మైదుకూరు కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు మౌలిక సదుపాయాలను అందించారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలన్నీ నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ అందేలా చూశారు. కేసీ కెనాల్ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఈసారి తనను గెలిపిస్తే తెలుగు గంగా, బ్రహ్మసాగర్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు. రైతు సమస్యలు తీరాలంటే మరోసారి వైసీపీ పట్టం గట్టాలని రఘురామరెడ్డి అంటున్నారు. గత 3 ఏళ్లుగా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టి గడప గడపను చుట్టేశారు రఘురామరెడ్డి. మరోవైపు టీడీపీ సైతం బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. ఈసారి కూడా పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు పోటీలో నిలుస్తున్నారు. గతంలో 2 సార్లు ఓటమిని చూసిన సుధాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. కానీ నియోజకవర్గంలో ఆయనకు సరైన సహాయ సహకారాలు అందడం లేదని తెలుస్తోంది. రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, దువ్వూరు మండల నేత వెంకట కొండారెడ్డిలకు సుధాకర్ రెడ్డి అంటే పడటం లేదు. డిఎల్ రవీంద్రరెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో కూడా రెడ్యం సోదరులు టీడీపీ జెండా కోసం పనిచేశారు. అలాంటి వారిని పుట్టా సుధాకర్ యాదవ్ ఆ పార్టీ నుంచి సాగనంపేందుకు సిద్ధమయ్యారని శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవన్నీ కూడా వైసీపీకి ప్లస్ గా మారుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకే ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ పలు రకాల ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పోరు జరిగేలా కనిపిస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.